వెల్కమ్ బ్యాక్ టు మెగా టాక్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా కుదేలైందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదని, అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు అమలు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భవిష్యత్తులో నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన ఆర్థిక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ సూచించారు. భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసింది. బంగ్లాదేశ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 228 పరుగులకు ఆలౌట్ అయింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. షమీ స్పెల్ వల్ల బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ ఒత్తిడిలోకి వెళ్లారు. భారత బౌలింగ్ దళం కట్టుదిట్టమైన ప్రదర్శన కనబరిచింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాలకు కేంద్రం హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వం ఓటీటీ ప్లాట్ఫామ్లకు కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అసభ్యకరమైన మరియు సమాజానికి హానికరమైన కంటెంట్ను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అనవసరమైన అసత్య ప్రచారాన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. చంద్రబాబు, పవన్లతో ప్రత్యేకంగా సమావేశమైన మోదీ. దేశ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే ఏపీ ఎన్నికల్లో వీరి కూటమి ఎలా పనిచేయాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఈ భేటీ కీలకంగా మారనుంది. మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ దంపతులు తమ 45వ వివాహ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. దుబాయ్కు ప్రయాణిస్తున్న సమయంలో విమానంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, అమల, నమ్రత శిరోద్కర్ వంటి సన్నిహితులు కూడా పాల్గొన్నారు. చిరంజీవి ఈ ఆనందకర క్షణాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన భార్య సురేఖను తన బలం, మార్గదర్శిగా అభివర్ణిస్తూ ఆమెతో జీవితం పంచుకోవడం తన అదృష్టమని భావిస్తున్నానని తెలిపారు. అంతేకాక శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు నష్టాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాలు, ఆయిల్ ధరల పెరుగుదల వంటి కారణాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో 27,736 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు తగ్గి 8,573 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు వంటి అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. నివేశకులు ఈ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ జీవనం సాగిస్తున్న మోనాలిసా భోంస్లే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. ఈ ఫేమ్ కారణంగా బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా తన ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభ దశలోనే వివాదాల్లో చిక్కుకుంది. నిర్మాత జితేంద్ర నారాయణ్ సింగ్, దర్శకుడు సనోజ్ మిశ్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోనాలిసాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నారని, ఆమెను ట్రాప్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. దీనికి స్పందనగా సనోజ్ మిశ్రా మోనాలిసా తన కూతురు వయస్సు కలిగినదని, ఆమెకు యాక్టింగ్ శిక్షణ అందిస్తున్నానని తెలిపారు. ఈ వివాదం కారణంగా మోనాలిసా తన తొలి సినిమా ప్రాజెక్ట్పై ఆందోళన చెందుతోంది. హైదరాబాద్ నగరం ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానుంది. మే 7 నుండి 31 వరకు జరిగే ఈ 72వ ఎడిషన్ పోటీల ప్రారంభ, ముగింపు, గ్రాండ్ ఫినాలే వేడుకలు హైదరాబాద్లోనే నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో 120కు పైగా దేశాల నుండి సుందరీమణులు పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ మరియు సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంయుక్తంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. బ్యూటీ విత్ ఏ పర్పస్ నినాదంతో ఈ పోటీలు నిర్వహించబడతాయి.
తమిళనాడులోని తిరువళ్ళూరు సమీపంలోని పట్టపెరంబదూరులో చెన్నై తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనుల సందర్భంగా పురాతన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద తవ్వకాలు నిర్వహించారు. ఈ తవ్వకాల్లో చోళుల కాలంలో నిర్మించబడిన సొరంగ మార్గం బయటపడింది. స్థానిక స్థల పురాణాల ప్రకారం ఈ సొరంగం తిరువేలంగాడులోని ప్రాచీన శివాలయం వరకు కొనసాగుతుందని విశ్వసిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఇంతకు ముందు పట్టపెరంబదూరులో 3 దశలుగా నిర్వహించిన తవ్వకాల్లో 1000కి పైగా పురాతన శకలాలు, శిల్ప సంపద బయటపడినట్లు చరిత్రకారులు తెలిపారు. ఈ ప్రాంతంలో చోళుల కాలంలో రాతితో నిర్మించిన బావి తమిళుల చరిత్రను తెలియజేస్తున్నదని వారు పేర్కొన్నారు.